అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ బంధం తోడు అంటే తెలిసే మనిషిగా బసవన్లో చాలా మార్పులు తెచ్చింది. నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ టిఫిన్లు, మధ్యాహ్నం విందు భోజనాలతో బసవణ్ణి దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్నా కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం ఆడింటికొచ్చి మంచం వాల్చిందన్న. తల కట్టు మార్చింది, మొలకట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసినవాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే.